హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇది వచ్చేసి మొబైల్లో ఫ్రీగా తమిళ ఎడిటింగ్ ఎలా నేర్చుకోవాలో చూద్దాం. సో ఈ వీడియో అయితే స్కిప్ చేయకండి. పిన్ టు పిన్ ఎలా చేయాలో ఏంటో బిగినర్స్ నుంచి ప్రోకి ఎలా కన్వర్ట్ కావాలో పిన్ టు పిన్ నేర్పిస్తాను. సో అసలు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే అర్థమవుతుంది. స్కిప్ చేస్తే మీకేమీ అర్థం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం థంబ్నెయిల్ ఎడిటింగ్ ప్రో లెవెల్లో నేర్చుకోవాలంటే మనకి ఏదైనా వెబ్సైట్ ఆర్ ఏదైనా యాప్ అన్న కావాలి. సో నేను యూజువల్గా యూజ్ చేసే యాప్ ఏంటంటే పిక్సెల్ యాప్. నేనే కాదు, చాలామంది యూజ్ చేస్తున్నారు. దాంతోనే చాలా ప్రో లెవెల్ ఎడిటింగ్ నేర్చుకోవచ్చు. సో అది ఎక్కడో కాదు, మన ప్లేస్టోర్ కూడా దొరుకుతుంది. సో ప్లేస్టోర్కి వెళ్ళి నేను ఆల్రెడీ టైప్ చేసి పెట్టాను. సో పిక్సెల్ ల్యాబ్ అని టైప్ చేస్తే వస్తుంది పిక్సెల్ ల్యాబ్. సో దీన్ని ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్న వాటికి మీకు అన్ఇన్స్టాల్ అయి ఉంటుంది. సో ఇన్స్టాల్ చేసుకోండి. సో ఓపెన్ చేశాక సో ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇంటర్ఫేస్ ఇలా వచ్చినాక సో ఐకాన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పై నుంచి చూద్దాం. ప్లస్ ఐకాన్ ఏంటంటే ప్లస్ ఐకాన్ వస్తే టెక్స్ట్, కరెంట్ డేట్, స్టిక్కర్, షేప్స్ ఫ్రమ్ గ్యాలరీ, డ్రా అని వస్తుంది. సో టెక్స్ట్ అంటే ఏం లేదండి, మనకి ఇప్పుడు ఏదన్నా టైప్ చేసుకోవాలనుకో దీన్ని క్లిక్ చేసి టైప్ చేసుకోవాలన్నమాట. సో ఎగ్జాంపుల్ నేను గోవా ట్రిప్ అని టైప్ చేసా. సో అలా అంటే మనకి ఏదన్నా టైప్ చేసుకోవాలనుకుంటే, ఫాంట్ కావాలనుకుంటే చేయొచ్చు. సో నెక్స్ట్ కరెంట్ డేట్ ఏంటంటే మన ఫోన్లో ఏదైతే సెట్ చేసే డేట్ ఉంటుందో అదే మీ బ్యానర్ పైన పెట్టుకోవాలనుకుంటే కరెంట్ డేటు ఇక్కడ నుంచి పెట్టుకోవచ్చు అనమాట. సో ఇవి ఎలా డిలీట్ చేయాలంటే ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంది కదా, పైన డిలీట్ ఆప్షన్, సో డిలీటెడ్. సో తర్వాత స్టిక్కర్స్ అన్నమాట. సో ఇక్కడ ఇవన్నీ కనిపిస్తాయి అన్నమాట. మీరు యూజ్ చేసుకుంటే చేసుకోవచ్చు. మ్యాక్స్ అయితే ఇక్కడ స్టిక్కర్స్ అయితే యూజ్ కావు, మనమైతే డౌన్లోడ్ చేసుకోవాల్సింది గూగుల్ నుంచి డ్రైవ్ చేసుకోవచ్చు, లేదా నేను లింక్స్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని. ఇవి ఎంత పెద్ద యూజ్ కావు. సో ఏదో చూపిస్తున్నా. సో ఇవన్నమాట. సో ఇప్పుడు ఇవి షేప్స్ అన్నమాట. సో మీకు ఇది ఎక్కడ యూజ్ అవుతాయి అంటే ఏదైనా మీ క్లయింట్స్ కానీ, అంటే మీరు ప్రో లెవెల్లో నేర్చుకొని మీరు మనీ ఎర్న్ చేసుకుంటే క్లయింట్స్కి ఏమన్నా చేస్తారు కదా థంబ్నెయిల్స్ ప్రో ఎడిటింగ్, అప్పుడు మీకు ఈ షేప్స్ అనేవి యూజ్ అవుతాయి, అంటే ఈ థంబ్నెయిల్స్ చేయడానికి యూజ్ అవుతాయి. సో ఇక్కడ ఈ బాక్స్ కాడ ఆరో కనిపిస్తుంది. బాక్స్ కాడ ఆరో క్లిక్ చేస్తే అక్కడ మీకు షేప్స్ అన్నీ ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. స్క్వేరు, రెక్టాంగిల్, సో అన్నీ మనకి ఇక్కడ యూజ్ అయ్యే రెక్టాంగిల్ అండ్ సర్కిల్, స్క్వేర్. సో మీకు ఎప్పుడైతే రిక్వైర్ అవుతాయో ఆ షేప్స్ మీరు తీసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను అంతే, నెక్స్ట్ అయిపోయింది. సో ఈ ఆప్షన్ ఇక్కడ సేవ్ అని ఉంది కదా, ఈ సేవ్ మీద క్లిక్ చేస్తే ఏంటంటే మనం ఏదైనా ప్రాజెక్ట్ చేస్తాం కదా, ఇప్పుడు మొత్తం ప్రాజెక్ట్ చేశాక మనం ఈ ప్రాజెక్ట్ అనేది పోకుండా ప్రాజెక్ట్లో సేవ్ చేసుకుంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ నేమ్ నేను ఇప్పుడు ఏం చేసిన, థంబ్నెయిల్ ఎడిటింగ్. సో ఇలా అన్నమాట, యాడ్ వస్తుంది. సో యాడ్ వచ్చాక సో ప్రాజెక్ట్ అయితే సేవ్ అయిపోయింది. సో ఇక్కడ వచ్చేసి 3 డాట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ కార్నర్కి 3 డాట్స్, అవి వచ్చేసి యూజ్ ఇమేజ్ ఫ్రమ్ గ్యాలరీ, ఇక్కడ నుంచి అయినా చేసుకోవచ్చు. ప్లస్ ఈ ప్లస్ ఐకాన్ మీద ఫ్రమ్ గ్యాలరీ అని ఉంది కదా, ఫ్రమ్ గ్యాలరీ నుంచి ఏదైతే క్లయింట్స్ మీకు ఫొటోస్ ఇస్తారో ఆ ఫొటోస్ని మీరు ఫ్రమ్ గ్యాలరీ నుంచి ఎలా తీసుకోవాలంటే ఇలా తీసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నా క్లయింట్ ఏమి ఇచ్చిండు, ఇవి ఉన్నాయన్నమాట. సో ఎగ్జాంపుల్ మన చైర్ పిక్ తీసుకున్నాం, సో ఇలా అన్నమాట, ఇలా తీసుకున్నాం. సో ఇలా అన్నమాట, గ్యాలరీ నుంచి ఏదైనా ఫోటో మీరు రిక్వైర్ అయిన ఫొటోస్ గ్యాలరీ నుంచి ఇలా తీసుకోవాలన్నమాట, ఫ్రమ్ గ్యాలరీ. ఇప్పుడు డ్రా ఉంది కదా, ఏం లేదు, ఇప్పుడు ఏదన్నా అంటే స్పెసిఫిక్గా ఇది అనేది చూపించడానికి ఇట్లా డ్రా చేస్తున్నాం అనమాట. ఎంత రిక్వైర్ కాదు, కాకపోతే జస్ట్ చూడడానికి అంతే. ఏ కలర్ అంటే ఆ కలర్తో అంతే. దీన్ని ఇక్కడ యారో కనిపిస్తుంది కదా, ఇక్కడ అన్నిసార్లు అంటే అన్నిసార్లు ఇలా కొడితే పోద్ది. ఓకే, తర్వాత ఇక్కడ స్క్వేర్ షేప్లో లైన్స్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేస్తే ఏమొస్తుందంటే ఇప్పుడు మీరు ఏదైనా లోగో ఆర్ సంథింగ్ ఏదైనా చేశారనుకో, దాన్ని కరెక్ట్ సైజులో కరెక్ట్ నాకు సెంటర్లో కావాలనుకుంటే అప్పుడు ఇది కరెక్ట్ మెజర్మెంట్స్లో ఇస్తుంది అనమాట, అంటే అటు ఇటు పోకుండా. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను చేసి ఇప్పుడు షేప్ తీసుకొని లోగోకి మనకి సర్కిల్ కావాలి నాకు రిక్వైర్మెంట్. సో ఇలా అనమాట, ఇప్పుడు సర్కిల్ కరెక్ట్ వచ్చింది కదా, ఎటు అటు కాకుండా సర్కిల్ సెంటర్లో ఉంది. సో అలా అన్నమాట.
సో ఇలా తీసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట. ఇలా సో ఇక్కడ 3 డాట్స్ వచ్చేసి ఫుల్ స్క్రీన్, యూజ్ ఇమేజ్, ఇంపోర్ట్ ఇమోజ్ అండ్ ఇమేజ్ సైజు. సో ఇవన్నీ అంత అవసరం కాదు. కాకపోతే మనకి ఇప్పుడు యూట్యూబ్ థంబ్నెయిల్ బ్యానర్కి మన సైజ్ ఎంత ఇవ్వాలనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ ఇమేజ్ సైజ్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ కస్టమ్ అని ఉంది. కస్టమ్ కింద ఇక్కడ యారో అని ఉంది కదా, ఇది చిన్న యారో లాగా ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తే కస్టమ్ స్క్వేర్ ప్రొఫైల్ పిక్చర్, థంబ్నెయిల్ బ్యానర్ అండ్ యూట్యూబ్ థంబ్నెయిల్, ఫేస్బుక్ కవర్ ఆర్ట్, గూగుల్ ప్లస్ కవర్ ఫోటో, ట్విట్టర్ హెడర్ సైజు. సో మనం ఏది తీసుకోవాలంటే యూట్యూబ్ థంబ్నెయిల్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు యూట్యూబ్ థంబ్నెయిల్ మీరు క్లయింట్స్ కోసం చేస్తుండే, సో మీరు నేర్చుకున్న క్లయింట్స్ కోసం చేస్తుండే యూట్యూబ్ థంబ్నెయిల్ కాబట్టి థంబ్నెయిల్ నేర్చుకున్నాం కాబట్టి యూట్యూబ్ థంబ్నెయిల్ ఛానల్ బ్యానర్ యూట్యూబ్ థంబ్నెయిల్ అనేసి క్లిక్ చేయాలి. సో 16:9 ఈ రేషియో మాత్రం కాన్స్టెంట్ అనమాట థంబ్నెయిల్ బ్యానర్కి. సో ఓకే క్లిక్ చేసి ఇప్పుడు మీకు యూట్యూబ్ సైజ్ థంబ్నెయిల్ బ్యానర్ సైజ్ వచ్చిందనమాట. సో ఇలా తీసుకోవాలన్నమాట. ఇక్కడ కింద డిఫాల్ట్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా, ఈ డిఫాల్ట్స్ మనకు అవసరం లేదు. మనం బ్యాక్గ్రౌండ్ ఎలా తీసుకోవాలంటే అది నెక్స్ట్ వీడియోలో చెప్తా. సో ఇలా అన్నమాట టెక్స్ట్ అనేది టెక్స్ట్ మాత్రం ఇలా తీసుకోవాలి. తీసుకొని దాన్ని ఇలా ఇప్పుడు సంథింగ్ గోవా బీచ్. సో ఈ టెక్స్ట్ని మనము ఇలా ఫాంట్ చేంజ్ చేసుకోవాలి. ఇలా అన్నమాట. సో దిస్. సో ఇక్కడ 3 ఇది కనిపిస్తుంది కదా, ఇక్కడ ఏంటంటే ఇది లేయర్స్ అనమాట. లేయర్స్ దేనికి అవసరం వస్తాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను గ్యాలరీ నుంచి ఒక 2-3 తీసుకున్నాను అనుకో. సో నేను తీసుకున్నా పిక్చర్స్ తీసుకున్నా, ఆల్సో ఇది తీసుకున్నా. సో ఇప్పుడు ఈ ఫోటో అనేది ఈ ఫోటో కిందికి వెళ్ళాలి. సో అలా లేయర్స్తో ఏం చేయాలంటే ఇలా అన్నమాట, ఇలా యూజ్ అవుతుంది అనమాట. నీకు ఫర్దర్గా నేను డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జస్ట్ ఒక బేసిక్స్ చెప్తున్నాను అంతే. సో నెక్స్ట్ వీడియోలో నేను క్లారిటీ అన్ని బిట్ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.